వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఏ. బెంగాల్లో బీజేపీ విక్టరీతో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్న ఇండియా కూటమి బలోపేతానికి పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత పార్టీ పెట్టుకున్న లీడర్లను తిరిగి సొంత గూటికి తీసుకొచ్చేలా రాహుల్ టీం ప్రణాళికలు రచించినట్లు చెప్తున్నారు. ఇక ఇప్పటికే టీఎంసీ ఎన్సీపీతో చర్చలు కూడా జరిగాయని అంటున్నారు. వైసీపీ అధినేత జగన్ తోనూ కాంగ్రెస్ లీడర్లు టచ్ లోకి వెళ్లారనే ప్రచారం అయితే సాగుతోంది. సో పాత కాంగ్రెస్ లీడర్లంతా ఏకమవుతారా? జగన్ తో డీల్ చేస్తున్న నేతలెవరు? జగన్ ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఇదే విషయంపై డీఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్. సో ఇప్పుడు ఒక కొత్త ప్రపోజల్, ఇది మీడియా వాడిని వారిస్తుందా అన్న దానికంటే కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లాట్ లాంటి నేతలు మిగతా వాళ్ళు రావాలి, వస్తే తప్పేందని అంటున్నారు. ఒకటి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మమతా బెనర్జీ మొన్నటి వరకు ఎవరిని కేర్ చేయలేదు. అధికారంలో ఉన్న 15 సంవత్సరాలు ఎవరిని కేర్ చేయలేదు. నేను చెప్తాను, 2012లో ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతి అభ్యర్థిగా, తన సొంత రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని రాష్ట్రపతి చేస్తా అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు కదా. కానీ ప్రణబ్ ముఖర్జీకి ఆమెకు పడదు. ఆమె బయటకు వచ్చిందే వెస్ట్ బెంగాల్లో ఇతర కాంగ్రెస్ నేతలు పడక తృణమూల్ కాంగ్రెస్ 1998లో పెట్టుకుంది. సో ప్రణబ్ ముఖర్జీని ఇక్కడ ఎన్టీఆర్, పివి నరసింహారావు నంద్యాలను, ఆయన ప్రధానమంత్రి అయితే నంద్యాలలో పోటీ పెట్టలేదు. సో 2012లో సోనియా గాంధీ ప్రణబ్ ముఖర్జీ పేరు అనౌన్స్ చేయగానే నేను సపోర్ట్ ఇవ్వనని చెప్పి అనౌన్స్ చేసిన, అంత అంటే దానిలో ఉంటూ, ఆ కూటమిలో ఉంటూ, యూపీఏ కూటమిలో అప్పుడు ఉంటూ. తర్వాత ఇప్పుడు లాస్ట్ 2 times కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. 2012లో పొత్తు పెట్టుకుని తొలిసారి కమ్యూనిస్టులని ఓడించినప్పుడు కాంగ్రెస్ కూడా 46 సీట్లు వచ్చాయి. తర్వాత కాంగ్రెస్ ఏనాడు కేర్ చేయాలి. ఇప్పుడు ఇండియా ఓడిపోగానే ఇండియా కూటమి మీటింగ్ పెట్టగానే వచ్చింది, సోనియా గాంధీని కౌగులించుకుంది. తర్వాత సోనియా గాంధీతో పర్సనల్ గా మీటింగ్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ కావాలి, ఎందుకంటే అక్కడ రాష్ట్రంలో ఒంటరి. ఎందుకు రాష్ట్రంలో ఒంటరైంది? ఆమె చేసిన ఇష్యూస్ ఈ 15 సంవత్సరాల్లో ఒక ఓటు బ్యాంకును ఫిక్స్ చేసుకొని గెలిచింది తప్ప చాలా అరాచకాలు చేసింది. వేరే ప్రత్యర్థి పార్టీని, కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళ పార్టీ ఆఫీసులకు కూడా పోకుండా చేసింది. పార్టీ ఆఫీసులను తృణమూల్ కాంగ్రెస్ స్వాధీనం చేసుకుంది. ఇక్కడ మామూలుగా తెలంగాణలో అటువంటి ఇన్సిడెంట్ జరగవు. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి పార్టీ ఆఫీసులు మొత్తం టీఎంసీ అండలో ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులు కూడా కమ్యూనిస్టులే కోరుకున్నారు బీజేపీ గెలవాలని చెప్పి. వాళ్ళకు 3-4% వచ్చిన 300-400 మంది కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు ఎంతమందిని మర్డర్ చేయాలో అంతమందిని మర్డర్ కూడా చేసేసిన తర్వాత ఇప్పుడు అక్కడ రాష్ట్రంలో సింపతి లేదు కాబట్టి దేశంలో వచ్చింది. కాంగ్రెస్ నవ్వుకుంటుంది, మంచిగా అయింది మమతా బెనర్జీకి అని. బయటికి మాత్రం అన్నారు కానీ మంచిగా అయింది మమతా బెనర్జీకి, అంతే కదా. ఇప్పుడు మమతా బెనర్జీ అక్కడ కిల్ అయితేనే కాంగ్రెస్ గెలిచేది కదా. ఇంతకాలం మమ్మల్ని దేకలేదు, అధికారంలో మదం ఎక్కిందని కాంగ్రెస్ లోపల అనుకుంటుంది. సో ఈ లోపల ఈ మెర్జర్ ప్రపోజల్. ఇంకోటి ఎన్సీపీ, శరద్ పవార్ 85+, అజిత్ పవార్ ఏమో చనిపోయినారు. 2 పార్టీలు చీలిపోయినాయి. సుప్రియా సూలే ఉన్నారు, డాక్టర్. బారామతి నుంచి ప్రతిసారి గెలుస్తున్నారు. కానీ పార్టీ నేతృత్వం తీసుకునే కేపబిలిటీ ఉందా? శరద్ పవార్ కొడుకులు లేరు. ప్రాంతీయ పార్టీలంతా కూడా ఎవరు కొడుకులో లేకపోతే బిడ్డలో అయితే వాళ్లే అధికారం. అది కామన్. అది టీడీపీ అయినా, వైసీపీ అయినా, టీఆర్ఎస్ అయినా, ఏ పార్టీ అంటే ప్రాంతీయ పార్టీ కేర్ ఆఫ్ డిఎంకే అయినా ఫ్యామిలీ పాలిటిక్స్. సో ఇక్కడ ఎన్సీపీ అక్కడ న్యాచురల్ గా కనబడుతుంది. ఏంది శరద్ పవార్ 85+ అయింది, దాని భవితవ్యం ఏంది? అది కూడా కాంగ్రెస్ లోకి వస్తే అయిపోతుంది కదా. ఇక జగన్ పార్టీ వైసీపీకి సంబంధించి ఇది కూడా వస్తే అయిపోతుంది కదా. జగన్ ఎందుకు వస్తాడు? పిచ్చోడా? మనం ఆలోచించాలి. జగన్ ఏమన్నా పిచ్చోడా కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసేందుకు? కాంగ్రెస్ ని ఎదిరించినందుకే కదా జగన్ కు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీని ఎదిరించినందుకే కదా 5,43,000 ఓట్ల మెజారిటీ కడపలో ఇచ్చింది, అంతే కదా. పైగా మిగతా వాళ్ళ మీద మమతా బెనర్జీని, శరద్ పవార్ని ఇబ్బంది పెట్టింది లేదు కాంగ్రెస్. కానీ సిబిఐ కేసులు పెట్టి 11 ఛార్జ్ షీట్లు పెట్టి 16 నెలల పాటు జైల్లో పెట్టిన తర్వాత జగన్ వచ్చి కాంగ్రెస్ లో ఎందుకు మెర్జ్ అవుతారు? ఇదో ఫ్యాంటసీ లాగా ఉంది. అంటే చర్చ ఏమంటారంటే ఫ్యాంటసీ అయితే బాగుండు, విజువల్ అయితే కానీ అదంతా మర్చిపోతాడా? సేమ్ టైం మెర్జ్ చేయడు. కానీ రేపు ఇండియా కూటమి 2028లో 29లో ఎప్పుడన్నా అధికారంలోకి వచ్చింది అనుకోండి, జగన్ పోతాడు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర పోతారు. చంద్రబాబు పోలేదా 2018లో? కాంగ్రెస్ పార్టీ అప్పుడు బీజేపీని వదిలి 19లో అలయన్స్ చేయలేదా? టీడీపీ కాంగ్రెస్ కలుస్తుందని మనం అనుకున్నావా? సో రాజకీయాల్లో అంటరాని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మమతా బెనర్జీ గతంలో వాజ్పేయి రైల్వే మినిస్టర్గా వేసింది, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చింది.
సో ఇప్పుడు అన్టచబిలిటీ అన్నది లేదు. బీజేపీతో కలవకూడనన్ని పార్టీలను కలుస్తున్నాయి. ఇప్పుడు 19 మంది ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చారు. దానిలో 4-5 ముస్లిం ఎంపీలు కూడా ఉన్నారు, యూసఫ్ పఠాను వీళ్ళు. సో ఏదైనా జరగవచ్చు. బట్ జగన్ ఇప్పుడు ఎందుకు మర్జీ చేస్తాడు? కాంగ్రెస్ పార్టీ ఏమంటారు, మొన్న ఎవరో అన్నారు ప్రసాద్ గారే, కాంగ్రెస్ పార్టీ 0, లేకపోతే ప్రసాద్ గారు శరత్ గారు 0, 8x0, 80x100x0 అంటే 0నే కదా, 0లో ఎందుకు గెలుస్తుందని చెప్పి. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది ఉంది. కానీ రేపు మోడీ మీద బీజేపీ మీద వ్యతిరేకత వచ్చి 2029 అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తుంది తప్ప ముందు పరిస్థితి ఉండదు. సో మాట్లాడదాం. మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, తులసిరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా విఠల్ గారు ఉన్నారు. ముందుగా ప్రసాద్ గారు ఏమంటారు, జగన్ కలుస్తారా? ముందుగా మాకు గురు సమానులు ఇద్దరు, ఒకడు తులసిరెడ్డి గారు, ఇంకోటి మా శరత్ గారు, ఇద్దరికి నమస్కారం. విఠల్ సార్కి మీకు కూడా నమస్తే సార్, జీ న్యూస్ ప్రేక్షకులకు కూడా. ఒక్కటి చెప్పగలను సార్, ఒక్కటి ఏంటంటే తీరు కూర్చుని తారులాడిందని కాంగ్రెస్ వాళ్ళు ఈ గెహ్లట్ లాటోడు, దిగ్విజయ్ సింగ్, ఆ నెక్స్ట్ ఆ జయరాం రమేష్, ఇవన్నీ ఏళ్ళనాటి శని బ్యాచ్లు. నిక్కచ్చిగా పనిచేసే వాళ్ళంటే మా తులసిరెడ్డి గారు. ఎవడెలా సచ్చినా నాకు అనవసరం, నాకు కన్నతల్లి పార్టీ అని పనిచేసుకుంటూ ఉంటాడు ఆయన. ఇవాళకి కూడా కాంగ్రెస్ పరంగా గలం వినిపిస్తూనే ఉంటాడు. అదే నరేంద్ర మోడీ గారు పక్కన పిలిచి భోజనం పెడితే వెళ్ళడైనా. అదే మా గ్యాలెట్ అయితే ఇంత పూర్ణకొమ్మ తినొస్తాడు. వాళ్ళు ఎంత కోవర్ట్ ఆపరేషన్ అంటే, రాజస్థాన్లో మొగటం లేని మహారాజుల్లో కాంగ్రెస్ గెలిస్తే ఎంత ఎర్రిబోగులుడు అంటే గ్యాలెట్టాడు, మొత్తం ఒక్క ఎంపీ కూడా గెలకుండా ఇలా ఆరత పిల్లలు పెట్టించేసాడు పోయిన 2019లో రాజస్థాన్లో. 25లో 2019లో 25-0. ఈసారి రాజస్థాన్ లో 12 వచ్చాయి కాంగ్రెస్. బాగా చెప్తున్నాను, ఈ దైద్యుడు పోయాడు కదా. ఈ దైద్యం ఎప్పుడైతే వదులుతుందో అప్పుడు కాంగ్రెస్ బతికి పట్టకడుతుంది. ఈ ముసిలి దేబ్జీలు ఎప్పుడైతే తిరుగుతూ ఉంటాయో, తులసిరెడ్డి గారిని ఒక పక్క పెట్టి కమిట్మెంట్ ఇలా ఉందా అని అవడానికి యాడ్ స్టిక్ పెట్టుకోవాలండి. ఇందులో ఒక్కడికి ఒక్క మార్క్ ఎవరైనా ఇస్తే నా పేరు ప్రసాద్ కాదు, నేను మార్చుకుని డిబేట్లకి రాను. ఎందుకంటే ఒక పార్టీని నమ్ముకున్నవాడు గోతులు తవ్వడు. మనం చూడండి, నటరాజన్కి గొయ్యితవ్వి ఆ దిగ్విజయ్ సింగ్ గారు చేసిన దౌర్భాగ్యానికి మొత్తం తెలంగాణ కాంగ్రెస్ ఇక్కడ రూలింగ్ గవర్నమెంట్ ని బదనాం చేసుకుని తిరుగుతున్నారు. ఎవడైనా ప్రతిస్పందిస్తున్నాడు? ఇక్కడ మీకు ఒకటే చెప్తాను, ఇవాళ 1000 ఎలకలు తిని హజ్ యాత్రకి వెళ్ళిన పిల్లితో సమానం ఇవాళ కాంగ్రెస్. ఈ తృణమూల్ కాంగ్రెస్ ని మొన్న ఆవిడ గడ్డి ఆవిడకి పెట్టారు. ఇవాళ సంకలు కొట్టుకుంటే వాళ్ళు మా దగ్గరికి వచ్చి కలుస్తోంది అనుకుంటున్నారు. ఆవిడకి మాత్రం ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయిన తర్వాత, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత బీజేపీ వాళ్ళు గుండుకి ఇచ్చేస్తున్నారు. అక్కడ దొరికిన వాళ్ళు పట్టుకున్నట్టు. ఆడలేదు మొగలేదు ఎంటలు పెట్టి కోడిగుడ్లు పెట్టి సెదగొడేస్తున్నారు, గుండుకి ఇచ్చేస్తున్నారు. ఈ భయంకి పిరికి పందల్లా వచ్చి జాయిన్ అయితే, నోట్లో 4 లేని సుప్రియా సూలే అమ్మ ఆవిడతో ఏటి కాదు.